Hi friends, once again welcome to All in One Film Update channel. Friends, latest గా వచ్చిన యూస్ఫుల్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1 దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెలా స్టారింగ్ నాని అండ్ కీర్తి సురేష్. సో ఈ మూవీకి సంబంధించిన ఓవరాల్ షూటింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇప్పుడైతే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లో అయితే ఉంది. అదే ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ వర్క్ అయితే ఉంటుంది కదా. సో మూవీని వరల్డ్ వైడ్గా థియేటర్స్లో మార్చి 30కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. ఫ్రెండ్స్, నాని గారి న్యూ లుక్ పోస్ట్ అనేది రివీల్ చేశారు. మనకి న్యూ మూవీలో కనబడే లుక్ వచ్చేసి బిగ్ పైన్ డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పిక్ వచ్చేసి. నెంబర్ 2 మలికాపురం స్టారింగ్ ఉన్ని ముకుందన్. లాస్ట్ మంత్ ఈ మూవీ మలయాళం వర్షన్ థియేటర్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. యాక్చువల్గా ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ అనేవి డైరెక్ట్ ఓటీటీకి అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఫస్ట్ తెలుగు వర్షన్ని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. January 21 తెలుగు వర్షన్ ఇన్ థియేటర్స్. నెంబర్ 3 ప్రైమ్ వీడియో వాచ్ వస్తున్న మరొక ఒరిజినల్ వెబ్ ఫిలిం సంబడి ఐ యూజ్డ్ టు నో. ఈ వెబ్ ఫిలిం వచ్చేసి 18+ కేటగిరీ డ్రామా ఫిలిం. సో ఈ వెబ్ ఫిలింని ప్రీమియర్ చేయబోతున్నారు February 10th ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 4 చెప్పాలని ఉంది. ఇదొక యాక్షన్ కామెడీ డ్రామా ఫిలిం. సో ఈ మూవీ ఇప్పుడు మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 5 రితేష్ దేశ్ముఖ్ అండ్ జెనీలియా లీడర్లో వచ్చిన కామెడీ డ్రామా ఫిలిం మిస్టర్ మమ్మీ. ఈ మూవీ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, హిందీ ఆడియో. నెంబర్ 6 అనుకోని ప్రయాణం స్టారింగ్ రాజేంద్ర ప్రసాద్. ఈ మూవీ నౌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు ఆడియో. నెంబర్ 7 ధనుష్ అండ్ సంయుక్త మీనన్ లీడర్లో వస్తున్న యాక్షన్ డ్రామా ఫిలిం సార్. ఫ్రెండ్స్, ఈ మూవీ మళ్ళీ అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. యాక్చువల్గా December 2కి అయితే రిలీజ్ అవ్వాల్సింది. సో December 2 నుంచి February 17కి అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు కదా. సో February 17కి కూడా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రావట్లేదు. మేకర్స్ వచ్చేసి April 2nd ఆర్ May 1st అయితే న్యూ డేట్ అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన న్యూ పోస్టర్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి అయితే ఉంది. సో ఈ మూవీ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో అయితే వస్తుంది. మ్యూజిక్ జీవి ప్రకాష్. ఇది ఒక బైలింగ్వల్ ఫిలిం. నెంబర్ 8 మేఘన్. మీకు ఎస్డే వీడియోలో ఓటీటీ ప్రీమియర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. ఇప్పుడైతే వీడియో ఆన్ డిమాండ్ మనకి హెచ్డి ప్రింట్ అనేది ఇండియన్ సైట్స్లో ఎప్పుడు వస్తుంది అనేది డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. USA వారు వీడియో ఆన్ డిమాండ్ని రిక్వెస్ట్ చేయడంతో త్వరగానే ప్రీమియర్ చేస్తున్నారు. January 24కి వాళ్ళ అఫీషియల్ సైట్స్లో వాళ్ళ అఫీషియల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రెంట్ మోడల్లో ఈ మూవీని పెడతారు. సో ఆ రెంట్ మోడల్లో పెట్టినప్పుడు మన ఇండియన్ సైట్స్లో అనేది ప్రింట్ కూడా లీక్ అవుతుంది. January 24కి మేఘన్ హెచ్డి ప్రింట్ అయితే వస్తుంది. నెంబర్ 9 జయం రవి, ప్రియ భవానీ శంకర్ అండ్ తానియా రవిచంద్రన్ లీడర్లో వస్తున్న మూవీ అఖిలన్. ఫ్రెండ్స్, ఈ మూవీని February మంత్లో థియేటర్స్లో రిలీజ్ అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు. February 2nd వీక్ ఆర్ 3rd వీక్లో డేట్ అయితే కన్ఫర్మ్ చేయొచ్చు. నెంబర్ 10 తలపతి 67th ఫిల్మ్. ఇది ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకైతే లోకేష్ కనకరాజ్ గారు అయితే తీసుకుని వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అనేది సైలెంట్గా అయితే స్టార్ట్ చేస్తున్నారు. పూజ కార్యక్రమం కూడా జరిగింది, బట్ దాని నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ వీడియో కూడా మనకైతే రిలీజ్ చేయలేదు. లోకేష్ కనకరాజ్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు మరొక 10 రోజుల్లో అప్డేట్ అయితే రాబోతుంది అని చెప్పేసి. సో ఆ అప్డేట్ ఏంటి అనేది మనకి కాస్ట్ అండ్ క్రూ నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో కాస్ట్ అండ్ క్రూ వచ్చేసి ఇప్పటికే అన్అఫీషియల్గా సంజయ్ దత్, త్రిష అండ్ చాలామంది కాస్ట్ అయితే కన్ఫర్మ్ అయి ఉన్నారు. సో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారు అనేది ఆ వీడియోతో మనకి తెలుస్తుంది. సో ఆ వీడియో అనేది మనకి ఈ January ఎండ్ లోపల రివీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 11 దేశముద్రు స్టారింగ్ అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఫ్రెండ్స్, ఈ మూవీ కూడా 4K వర్షన్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఏప్రిల్ మంత్లో అల్లు అర్జున్ గారి బర్త్డే స్పెషల్గా. నెంబర్ 12 వీరసింహారెడ్డి. సో ఈ మూవీ ఎస్టే థియేటర్స్ రిలీజ్ అయ్యి యాక్షన్ అండ్ సెంటిమెంట్ డ్రామాతో కొందరికి ఈ మూవీ నచ్చుతుంది అండ్ కొందరికైతే ఈ మూవీ నచ్చట్లేదు. సో మీలో ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది వీరసింహారెడ్డి అనేది కామెంట్లో తెలియజేయండి. సో ఈ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్టయితే నెంబర్ 13 రెజినా కెసాండ్రా లీడ్లో వస్తున్న వెబ్ సిరీస్ జాన్ బాజ్ హిందుస్థాన్కి. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి January 26 ఆన్ G5 ప్లాట్ఫామ్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 14 నాగచైతన్య బైలింగ్వల్ ఫిలిం కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు. సో దీని గురించి న్యూస్ ఏంటంటే ఇందులో యాక్టర్ రామ్కి గారు కూడా కనబడబోతున్నట్టు మేకర్స్ వచ్చేసి అనౌన్స్ చేశారు. నెంబర్ 15 రవితేజ పాన్ ఇండియా ఫిలిం టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ. ఫ్రెండ్స్, మేకర్స్ నుంచి ఒక అప్డేట్ అయితే వెళ్ళింది. ఈ మూవీ న్యూ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారంట. సో ఆ షెడ్యూల్లో వచ్చేసి యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేశారు. ఇది ఒక బయోపిక్ ఫిల్మ్గా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. సో ఈ మూవీలో ఫీమేల్ లీడర్స్లో వచ్చేసి గాయత్రి భరద్వాజ్ అండ్ నిరూప్ సనన్ అయితే మనకు కనబడుతున్నారు. అలానే వచ్చేసి టేను దేశాయ్ అండ్ అనుపమ్ ఖేర్ గారు వచ్చేసి
కీలకమైన పాత్రలో మనకు కనబడుతున్నారు. సో ఇది అభిషేక్ అగర్వాల్ బ్యానర్ వాంచితో వస్తుంది. ఈ మూవీకి మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు అయితే అందిస్తున్నారు. నెంబర్ 16 ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాంచి వస్తున్న మూవీ బోలా శంకర్, డైరెక్టర్ మెహర్ రమేష్, స్టారింగ్ చిరంజీవి, కీర్తి సురేష్ అండ్ తమన్నా భాటియా. సో దీని గురించి న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, రీసెంట్గా చిరంజీవి గారు అయితే ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అనేది 30% అయితే కంప్లీట్ అయిపోయి ఉందంట. సో న్యూస్ షెడ్యూల్ వచ్చేసి బిగిన్ చేయబోతున్నారు జనవరి 17 నుంచి. సో జనవరి 17కి అయితే న్యూ షెడ్యూల్ అయితే బిగిన్ అవుతుంది. సో మేకర్స్ వచ్చేసి ప్లానింగ్ వచ్చేసంట మే 2023 ఇయర్. ఇన్ కేస్ అప్పులప్పుల ఈ మూవీ షూటింగ్ కాకపోతే దసరా 2023 ఇయర్. నెంబర్ 17 దృశ్యం 2 హిందీ రీమేక్. సో ప్రైమ్ వీడియో వారు రెంట్ తీసేసి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అయితే పెట్టారు. సో ఎవరైనా ఈ మూవీని చూద్దాం అనుకుంటే మీరు తెలుగు చూస్తున్నా పర్లేదు, హిందీలో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, మీకు మూవీ నచ్చుతుంది. నెంబర్ 17 కొరియన్ ఫ్యాంటసీ డ్రామా సిరీస్ ఐస్లాండ్. లాస్ట్ మంత్ వచ్చేసి సీజన్ 1 వచ్చేసి ప్రైమ్ వీడియోలో అయితే లిస్ట్ చేశారు. సో సీజన్ 2 వచ్చేసి ఫిబ్రవరి 24కి అయితే లిస్ట్ చేయబోతున్నారు ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 18 వాల్తేరు వీరయ్య. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ ఇండియా వారైతే బ్యాక్ చేసుకో ఉన్నారు. నెంబర్ 19 నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ డాక్యుమెంటరీ ఫిలిం పామెలా ఏ లవ్ స్టోరీ. ఇది ఒక 18+ కేటగిరీ రియల్ ఇన్సిడెంట్ మీద ఈ మూవీ స్టోరీ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీ మనకి జనవరి 31 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్. నెంబర్ 19 యువర్ ప్లేస్ ఆర్ మైన్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఫిబ్రవరి 10 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 20 డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ద వ్యాక్సిన్ వార్. ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి మనకి కాంతార మూవీలో హీరోయిన్గా కనబడిన సప్తమి గౌడ. సో తను వచ్చేసి ఈ వ్యాక్సిన్ వార్ మూవీలో యాక్ట్ చేయబోతుంది. ఫస్ట్ హిందీ డెబ్యూట్ ఫిలిం. నెంబర్ 21 పవన్ కుమార్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ధూమం. సో ఇందులో వచ్చేసి ఫహద్ ఫసిల్ గారికి సంబంధించిన షూట్ వర్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఫహద్ ఫసిల్ గారు వచ్చేసి పుష్ప 2 మూవీ షూటింగ్లో అయితే జాయిన్ కాబోతున్నారు. నెంబర్ 22 పఠాన్. ఫ్రెండ్స్ ఈ మూవీ ఫైనల్ కట్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 26 minutes అయితే ఉండబోతుంది. నెంబర్ 23 ద మ్యాండలోరియన్ సీజన్ 3. ఇది ఒక అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ డ్రామా సిరీస్. సో సీజన్ 3కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి జనవరి 16కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనకి సీజన్ 3లో టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసి 8 అయితే ఉండబోతున్నాయి. వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రీమియర్ డేట్ వచ్చేసి March 1 ఆన్ Disney+ హాట్‌స్టార్. నెంబర్ 24 భేడియా స్టారింగ్ వరుణ్ ధవన్ అండ్ కృతి సనన్. ఫ్రెండ్స్ ఇప్పటికే ఈ మూవీ 50 days అయితే కంప్లీట్ చేసుకుంది థియేటర్స్ రిలీజ్ అయ్యి. సో స్టిల్ ఈ మూవీ ఇంకా థియేటర్స్లోనే రన్ అవుతుంది. ఇప్పటివరకు ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి 70+ CR వరకు అయితే వచ్చింది. మూవీ బడ్జెట్ కన్నా 5 CR ఎక్కువగానే వచ్చింది. సో ఇంకా ఈ మూవీ థియేటర్స్లోనే ఆడిపిస్తున్నారు. సో ఓటీటీ స్ట్రీమింగ్ అనేది ఇప్పుడున్న సోర్స్ ప్రకారం జనవరి ఎండ్ లోపల ప్రీమియర్ అయితే అయిపోవాలి. జనవరి లాస్ట్ వీక్ కానీ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ చేయకపోతే ఇంకా ఈ మూవీని థియేటర్స్లో చూసే వరకు థియేటర్ రన్ అయితే జరుగుతూనే ఉంటుంది, మేకర్స్కి ప్రాఫిట్ వచ్చే వరకు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead.